కేక్ కటింగ్ కూడా అయిపోయింది. నేను వచ్చే వరకు శ్యామ్ మీరే కట్ చేశారు. స్నాక్స్ అయితే ఇచ్చింది, తింటున్నాను. స్టఫ్ అయితే చాలా బాగుంది, వెరైటీగా మిర్చి, ఎగ్ సమోసా, ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగేశాను. నేను వెళ్ళే వరకే కేక్ కట్ చేయడం అయితే అయిపోయింది. నేను లేట్ వెళ్ళాను అనమాట. నాకు ఇవి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. జుంబాలో మానేజ్ 2 years అవుతుంది, అయినా కంటిన్యూగా పిలుస్తుంది నన్ను. అయితే మై హోమ్ జ్యువెలర్స్లో ఉంటారు. ఈ ఫ్రెండ్ కూడా జుంబా ఫ్రెండే. చాలా రోజుల తర్వాత కలిసాము. ఆఫ్టర్ 1 year ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. మళ్ళీ ఇంకా స్నాక్స్ అయితే అయిపోయినాయి, కోక్ తాగుతున్నాము. తాకుంటూ మెల్లగా మాట్లాడుకుంటా ఉన్నాము. కూలింది, గొంతు నొప్పి అవుతుందన్న నిన్ను నేను కప్పుకొనేనా, పెదవిపైనే పవళించేనా, పట్టుకువా పుట్టతేనా, నీ నడుం సగం తాకనివ్వమ. హైర హైర హైరబ్బా, హైర హైర హైరబ్బా. ఇంకా ఆటో బుక్ చేసుకొని వచ్చేస్తున్నాం. వాళ్ళ మైమూమ్లో గుడి అనమాట. ఇంటికైతే వచ్చేసాను. ఫ్రెండ్ అయితే వచ్చేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా మంచి మిక్కీ మౌస్ది 5 kg ఇచ్చింది అనమాట. ఇప్పుడు ఏమి ఇచ్చిందో ఎక్సైట్మెంట్ చూద్దాము. 2 బ్యాగ్స్ పెట్టింది, ఏంటో మరి. ఓకే, ఎలిఫెంట్ బొమ్మ చూడండి, బాగున్నాయి కదా. శిల్పారామంలా తెచ్చినట్టుంది, అట్లానే ఉన్నాయి. ఇవేంటో మరి చూద్దాం. ఈ ప్యాకింగ్ అయితే గట్టిగా ఉంది. ఓకే, ఇవి కూడా వెళ్ళిపోయింటే ఓకే. అవి క్యాండిల్స్ అందులో పెట్టి వెరైటీగా ఉన్నాయి కదా. దీపావళికి పెట్టచ్చు క్యాండిల్స్. అవి మొత్తానికి అయితే హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా చాలా రోజుల తర్వాత కలిసాము అనమాట. మేము పిల్లలకి స్నాక్స్, కేక్ ప్యాక్ చేసి ఇచ్చింది అనమాట. థ్యాంక్ యూ పూజ. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిల్లలకి ఇచ్చింది స్నాక్స్.